మీరు 25వ తారీఖు పార్టీ ప్రకటించినప్పుడు ఒక పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో ఈ మధ్య 2 రోజుల క్రితమేమో తెలంగాణ రక్షణ సేన అని ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఆ పేరు ముందుగా మీరు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటూ ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను థర్డ్ చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, సెకండ్ చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను.